అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంతవరకు అయితే 4,50,000 ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 72,000 ఇండ్లు మంజూరు చేసింది. ఇంతవరకు మరి ఇంకా మిగిలిన 3,80,000 ఇండ్లు అయితే ఇంతవరకు అయితే ఫైనల్ లిస్ట్ అయితే పెట్టలేదు. మరి వారం రోజుల లోపు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ అన్ని గ్రామాల వారీగా ఫైనల్ చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే మరి ఇన్ఛార్జి మంత్రి గ్రామ సభలు ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ ఈ వారం రోజుల లోపల ఖచ్చితంగా తయారు చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి కలెక్టర్లకు, ఇతర అధికారులందరికీ. మరి ఇక చాలామంది అయితే మా దరఖాస్తులు ఏమయ్యాయి, మా దరఖాస్తులన్నీ మిస్ అయ్యాయి, మా పేర్లు మరి ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో కనిపించట్లేదని చెప్పేసి చాలామంది ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ అయితే తిరుగుతూ తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ చూద్దాం మా దరఖాస్తులు ఏమయ్యాయో. అయోమయంలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు. ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తిరస్కరణకు గురవుతున్న పలువురి దరఖాస్తులు. వెబ్సైట్లోనే ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు. వెబ్సైట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకొని రెస్పాన్సులు కూడా లేకుండా ఉంటుంది. ఆ ఫిర్యాదుల వెబ్సైట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పేసి ఇక్కడ ఆశాభావాలందరూ కోరుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ జీహెచ్ఎంసీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో కూడా భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి. హైదరాబాద్లో ఇక ఫిలింనగర్లోని ఓ బస్తీలో నివసించే మహిళ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆమె పలుమార్లు దరఖాస్తు చేసుకుంది. అయినా తనకు ఇల్లు వస్తుందో లేదో తెలుసుకునేందుకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగింది. చివరకు వెబ్సైట్ ద్వారా తనకు ఎదురైన సమస్యను ఫిర్యాదు కూడా చేసింది. వారం రోజుల్లో అధికారులు రీసర్వే చేశారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ కుటుంబం ఇందిరమ్మ ఇంటి కోసం స్థానిక నాయకులకు దరఖాస్తు అందజేసింది. ఆ దరఖాస్తు అధికారులకు చేరిందో లేదో తెలియక పనులు మానుకొని జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు వెబ్సైట్లో పరిశీలించగా దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిసింది. దీనిపై ఫిర్యాదు చేయగా దరఖాస్తు కావాల్సిన మరికొన్ని పత్రాలను అధికారులు తీసుకున్నారు. ఇలా 2 కుటుంబాలే కాదు, చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇల్లు వస్తుందా లేదా అనే సందిగ్ధత చాలా మంది దరఖాస్తుదారులో ఉంది. మరి నగరంలో ఈ 2 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరాయి. ఓటర్లు జనాభా అధికంగా ఉండడంతో పాటు పేదలు ఎక్కువగా ఉన్న బస్తీలు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డివిజన్ల వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు తీసుకున్నారు. అయితే చాలా చోట్ల సర్వే నిర్వహించలేదని ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. అంతేకాకుండా కొన్ని దరఖాస్తులు అధికారులు పక్కన పడేసి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం వందలాది మంది జీహెచ్ఎంసీ కార్యాలయాలకు మరి తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నారు. అక్కడ సమాధానం ఇచ్చేరే వారే లేరు. రాజకీయ నాయకులు కలుస్తున్నారు. ఇక మీద ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఫిర్యాదులు వెబ్సైట్లోనే చేయవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఫిర్యాదులకు వెబ్సైట్ కూడా ఉంది, మన ఛానల్లో ఉంది, చూసి ఫాలో కాండి. ఇక ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏడాది క్రితం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను అయితే గుర్తించారు. అయితే ఈ జాబితాలో మరి లిస్టు 1, లిస్టు 2, లిస్ట్ 3 అని 3 జాబితాలుగా విభజించారు. అయితే ఈ జాబితాలో పేర్లు లేని వారి కోసం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారో, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏంటో అనే సమాచారం తెలియక చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి, తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రజావాణిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు సర్వే నిర్వహణపై ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లో, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్పేట, యూసఫ్గూడ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో కూడా సర్వే నిర్వహణపై ఫిర్యాదులు అయితే స్వీకరిస్తున్నారు. సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కల్పించారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల పరిధిలో ప్రతిరోజు 130 పైగా ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పేందుకు అధికారులు ఆన్లైన్లో జాబితా రూపొందిస్తున్నారు. ఈ విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరియు జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో కూడా ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ మరి అధికారులు చర్య తీసుకోవాలి. మరి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల లిస్టు 1లో ఉన్న వారి అన్నింటినీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో పూర్తయి దాదాపు ఈ వారం లోపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వార్డు సభలు కూడా నిర్వహించే అవకాశం ఉంది త్వరలో. వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కూడా గ్రామ సభలు కూడా నిర్వహించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం రెడీగా ఉందని ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ ఇల్లు రావాలని చెప్పి ఆశిద్దాం. సూచనలు, సలహాలు, డౌట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.